జయ శ్రీమన్నారాయణ శ్రీమతి రామానుజాయ నమ. శ్రీ గురుభ్యో నమ. అశ్వత్థామ గురించి తెలుసుకుందాం. ఈ మధ్యకాలంలో అతని యొక్క వృత్తాంతం ఏమిటి అని చెప్పని చాలా ప్రశ్న వేసి నన్ను అడుగుతున్నారు మా యొక్క పాఠకులు. వారి కోసం ఈ యొక్క వీడియో చేస్తున్నానండి. చూడండి. అశ్వత్థామ మహాభారతంలోని ద్రోణుని కుమారుడు. ఇతని తల్లి కృపి. ఇతడు మరణము లేని చిరంజీవి. ద్రోణాచార్యునికి కూడా ప్రియమైన వాడు. కురుక్షేత్ర సంగ్రామంలో చివరి కౌరవుల పక్షాన మిగిలిన ముగ్గురిలో ఒకడు. తన కుమారుడు మరణించాడన్న వదంతులకు కుంగిపోయిన ద్రోణుడు అస్త్ర సన్యాసం చేసి ధృష్టద్యుమ్నుని చేతిలో మరణం పాలైనాడు. కక్షతో రగిలిపోయిన అశ్వత్థామ చనిపోతున్న తండ్రి దగ్గర యుద్ధానంతరము ఎలాగైనా ధృష్టద్యుమ్నుని చంపేటట్లు అనుమతి తీసుకున్నాడు. ఇతడు సప్త చిరంజీవులలో ఒకడు. సప్త చిరంజీవులు ఎవరు అండి అని చెప్పంటే, 1 అశ్వత్థామ, 2 బలిచక్రవర్తి, 3 వ్యాస మహర్షి, 4 హనుమంతుడు, 5 విభీషణుడు, 6 కృపాచార్యుడు, 7 పరశురాముడు. మహాభారతము యుద్ధానంతరము తాను ఎలాగైనా పాండవులను చంపుతానని అశ్వత్థామ దుర్యోధనకు మాట ఇచ్చాడు. యుద్ధం చివరి రోజున అశ్వత్థామ గుడ్ల గూపపై కాకులు పగటిపూట ఎలా దాడి చేస్తాయో అలాగే రాత్రిపూట గుడ్ల గూపలు తిరిగి ఆ కాకులపై ఎలా తిరుగుబాటు చేస్తాయో నిశ్చింతగా పరిశీలించి పాండవులను చంపడానికి ఒక పథకం రూపొందించాడు. అశ్వత్థామ కృతవర్మ కృపాచార్యునితో కలిసి రాత్రివేళ దాడి చేయడానికి పాండవుల శిబిరానికి వెళ్ళాడు. కానీ అక్కడ శ్రీకృష్ణుడు ఏర్పాటు చేసిన రక్కసి వారిని అడ్డగించింది. కానీ అప్పటికి కృష్ణుడు సత్యకితో సహా పాండవులందరినీ గంగా నది తీరానికి తరలించాడు. అశ్వత్థామ తన శరీర సమర్పించడం ద్వారా శివుణ్ణి మెప్పించి ఆ రాత్రి అతన్ని చూసిన వారు చనిపోయేలా వరం పొందాడు. అర్ధరాత్రిలో పాండవులను చంపడానికి వారి శిబిరానికి వచ్చాడు. ద్రౌపది పుత్రులైన 5 మంది ఉప పాండవులను చంపేస్తాడు. ఇది తెలుసుకున్న పాండవులు అశ్వత్థామను వెంబడిస్తారు. అర్జునుడు అశ్వత్థామతో యుద్ధానికి తలపడతాడు. అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ప్రతిగా అర్జునుడు కూడా ఈ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఆ 2 ఢీకొంటే ప్రళయం తప్పదని భావించి ఋషులు ఇద్దరిని బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకోమంటారు. అర్జునుడు విజయవంతంగా బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకుంటాడు. అశ్వత్థామ అలా చేయలేకపోతాడు. కానీ ఆ బ్రహ్మాస్త్రానికి ఏదో ఒక లక్ష్యాన్ని చూపించాలి కనుక పాండవుల మీద ద్వేషంతో రగిలిపోతున్న అశ్వత్థామ పాండవ స్త్రీల గర్భాల మీద దారి మళ్లిస్తాడు. వారిలో అర్జుని కోడలు ఉత్తర కూడా ఉంది. ఆమె కడుపులో ఉన్నది పాండవుల తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించాల్సిన పరీక్షిత్తు. బ్రహ్మాస్త్ర ఫలితంగా పరీక్షిత్తు తల్లి గర్భంలోనే మరణిస్తాడు. కానీ కృష్ణుడు తన యోగా మాయతో మృత శిశువును తిరిగి బతికిస్తాడు. అశ్వత్థామను 3000 సంవత్సరాల పాటు కుష్ఠవ్యాధి గ్రస్తుడవని కమ్మని శాపం ఇచ్చి శపిస్తాడు. ఈ విధంగా అశ్వత్థామ ఇప్పుడు ఈ కలియుగంలో కుష్ఠవ్యాధితోటి తిరుగుతూ ఉంటాడు. కానీ అది మానవులకు కనిపించడు. ఆయనే ఈ కుష్ఠవ్యాధితో బాధపడుతూ 3000 సంవత్సరాలు తిరుగుతూ ఉన్నాడు. ఇప్పటికీ మన కలియుగంలోనే ఉన్నాడు. ఆయన ఎక్కడో ఒక చోట ఉండి బాధపడుతూ ఉంటారు. ఇది అశ్వత్థామ యొక్క చరిత్ర. అందరూ తెలుసుకోండి. జయ శ్రీమన్నారాయణ. శ్రీమాత్రే నమః.